నంద్యాల కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలో ఉన్న 460/61 సర్వే నెంబర్లలో హైవే అథారిటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, అయితే ఈ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో జాతీయ రహదారికి వెళ్తుందో అధికారులు స్పష్టం చేయలేదని, దాదాపుగా ఈ సర్వే నెంబర్లలో 70 కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయని, ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అధికారులు సూచనలు ఉత్తర్వులు ఇవ్వకుండా హైవే అథారిటీ అధికారులు సర్వేలు చేపట్టడం సరికాదని, స్థల విస్తీర్ణంలో నివాసం ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించాలని ఆ సర్వే నెంబర్లలో నివాసం ఉంటున్న ప్రజలు కోరారు. అలాగే గెజిట్లో పొందుపరచని సర్వే నెంబర్లలో చేపడుతున్న సర్వేలను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ను కలిసి తమ సమస్యను విన్నవించారు. రత్నమయ్య, బండి ఆత్మకూరు. ఇటీవల బండి ఆత్మకూరు గ్రామంలో నంద్యాల టు కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మా సమస్య 460/61 సర్వే నంబరు గెజిట్లో ప్రకటించలేదు. గెజిట్లో ప్రకటించని సర్వే నంబర్లను ఇటీవల నేషనల్ అధికారులు మరి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోని నంబర్లు దాదాపు 460/61లో దాదాపు 60-70 మంది పేదలు కుటుంబాలు జీవనం చేస్తున్నాం. అయితే గెజిట్లో లేని నంబర్లను సర్వే చేయకూడదని ఇటీవల అనేక సార్లు ఆందోళన చేశాం. మరి నేషనల్ అధికారులకు కలెక్టర్లకు విన్నవించుకున్నాం. మళ్ళీ అది గతంలో జరిగిన రీతిలోగానే ఇప్పుడు కూడా స్థానికంగా మరి నేషనల్ అధికారులు మీ ఇల్లు పోతాయి, మీరు లేచిపోవాలనే పద్ధతిలో మమ్మల్ని నిన్న హైవే అధికారులు మా గ్రామానికి వచ్చి సర్వే చేయడం ప్రారంభించారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మాకు ఎలాంటి నష్టపరిహారం లేదు. 460/61 ప్రభుత్వం గెజిట్ ప్రకటించలేదు. కాబట్టి గెజిట్ లేని నంబర్లను సర్వే చేరాలని మేము కోరుతున్నాం. గతంలో కూడా అడిగినాం. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలిసినాం. ఆ గెజిట్ లేని నంబర్ను సర్వే నిలిపివేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా 460/61 సర్వే మాది పూర్తిగా ఎంత విస్తీర్ణం ఉంది, బౌండరీలు మాకు చెక్ చేసి మీరు ఇంతవరకు పోతుంది అనే పద్ధతులు కూడా అధికారులు మాకు చెప్పడం లేదు. ఎలాంటి గ్రామ సభలు నిర్వహించడం లేదు. ఇప్పటికైనా అధికారులు మాకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన నంబర్లలో సర్వే చేయకూడదని కలెక్టర్ను కలిసినా, ఆ విధంగా మేము మీ ఇళ్లను కానీ ఆ సర్వే నంబర్లను కానీ ఎలాంటి సర్వే చేయమని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చాడు. ఆ పద్ధతిలోనే మేము మండల రెవెన్యూ అధికారిని కూడా కలిసాం. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మా గెజిట్ లో ఆ నంబర్లు లేవు. ఇప్పటికైనా అధికారులు 460/61 పూర్తి విస్తీర్ణంగా సర్వే చేసి మా యొక్క కుటుంబాలను కాపాడాలని మరి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము బండి ఆత్మకూరులో బస్ స్టాండ్ నందు నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మేము. మాకు NH వాళ్ళు ఎన్నిసార్లు కూడా వాళ్ళకి లెటర్లు ఇచ్చినా, ఎన్నిసార్లు కూడా వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకున్నా కూడా వాళ్ళు మేము కోడి పట్టుకున్న కాళ్ళకి మేము పట్టుకున్న కోడికి 3 కాళ్ళు అన్న విధంగా మా యొక్క సర్వర్లో ఉన్నటువంటి విధంగానే మేము ఫాలో అవుతాము అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. దయచేసి మాకు మా యొక్క సర్వే నెంబర్ని బౌండరీ టెగ్ మార్కింగ్ వేయించి రాడ్ స్టోన్స్ మా యొక్క బౌండరీ నిర్మించి మీ యొక్క జాతీయ రహదారిని నిర్మించవలసిందిగా మనవి చేసుకోవడానికి మేము జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించి మనకు అనుకూలంగానే స్పందించి తహసీల్దార్కి చెప్పడం జరిగింది. వాళ్ళు త్వరలోనే మాకు బౌండరీని ఫిక్స్ చేపిస్తామనే విధంగా చెప్పారు.